ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు, సజీవుడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి రాత్రి సమయమంతను కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ ఏర్పరిచారు. వందనాలు నాయన. ఈ ఉదయకాలమున అనేకులు చూడలేని ఈ ప్రశస్తమైన విలువైన రోజులో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, మా బలం, మా శక్తి, మా జ్ఞానము ఎంత మాత్రము కాదు నాయన, కేవలం మీ కృప చొప్పునే మేము ఈరోజు సజీవులుగా ఉన్నాము అని గుర్తెరిగి మీకు లోబడి మీ వాక్యానికి కట్టుబడి అయా మీ మార్గాన్ని తెలుసుకొని జీవించే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా సెలవిస్తూ ఉన్నట్లుగా అయా, ఎవరైతే మీ వాక్యాన్ని బట్టి నడుస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు లోబడి భయముతో భక్తితో జీవిస్తున్నారో, ఎవరైతే తండ్రి ఈ రోజంతా కూడా మీ వైపే చూస్తూ మీ ద్వారానే సహాయం పొందుకోవాలి అనే మనస్సు కలిగి ఉన్నారో, వారి జీవితం అంతా కూడా ఈరోజు సమృద్ధిగా ఉండబోతుంది అని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. వారికి ఏలేమీ ఉండదు, ఏ లోటు ఉండదు. వారు అనుకున్న కార్యాలు సఫలపరచబడతాయి. వారు పట్టుకున్నదల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. అయినా అబ్రహాము వలె వారిని కూడా దీవించబోతున్నారని ఈ లేఖనాల ద్వారా ప్రభువా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయం అనుగ్రహించండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. జ్ఞానముతో నింపండి, వివేచనతో నింపండి, శక్తిని దయచేయండి, బలాన్ని అనుగ్రహించండి. ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను జయించి ముందుకు సాగగలిగినటువంటి అయా మీ యొక్క విశ్వాసముతో ప్రతి బిడ్డను కూడా నింపండి. వారి తలంపులు, వారి ఆలోచనలు అన్ని విషయాల్లో కూడా మీ సహాయము దయచేయండి నాయన. పనులను బట్టి అడుగుతున్నాము. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపజేయండి. అయా, వారు కష్టించి పని చేస్తూ ఉండంగా ఆశీర్వదించే దేవుడవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యా, వారందరినీ కూడా బహుగా దీవించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా ఈరోజు నూతనపరచబడే కృప చూపించండి. అయా, క్రొత్త కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా, రాకపోకలలో మీరు మాకు తోడుగా ఉంటారనే వాగ్దానం చేత ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డ యొక్క ప్రయాణమును కూడా మీరే దీవించండి. అపాయము, ప్రమాదము ఏదిని కూడా వారిని తాకకుండా వారి ప్రయాణములన్నీ కూడా క్షేమముగా మార్చమని బ్రతిమాలుతున్నాము తండ్రి. ప్రభువా, ఆకలి బాధలను తొలగించండి అయ్యా. ఆర్థిక సమస్యలు ఈరోజు ఎవ్వరికి రాకుండా కృప చూపించండి నాయనా. మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజంతా ప్రతి బిడ్డను నడిపించండి తండ్రి. ప్రభువా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి. క్వాలిఫై, సెలెక్ట్ అయ్యి మీకు సాక్షులుగా నిలవబడే కృప చూపించండి నాయన. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ కూడా నాయన మీ స్వాధీన పరుచుకోమని, అక్కడ వాతావరణాన్ని వారికి అనుకూలంగా మార్చమని, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, గృహముల యందు ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, యవనులు, చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల కంచె దయచేయండి. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా భద్రపరచండి నాయన. మీ నామాన్ని ఘనపరిచే విధముగా మమ్మల్ని నిలబెట్టుకొనండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయండి నాయన. ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు
ఎవరితోనూ మేము కలిగి లేకుండా ప్రశాంతముగా జీవించగలిగే కృప దయచేయమని, ప్రాముఖ్యముగా మోసపోకుండా, నష్టపోకుండా, అపవాది చేతుల్లో చిక్కుబడకుండా, లోక మాయలో పడి పాపముల్లోకి మరలా వెళ్ళిపోకుండా వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను నింపమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. అయ్యా, ఒక్కరికైనాను మీ నామాన్ని ఈరోజు మేము ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.